దేవుని యొక్క కృపను బట్టి ఈ జూన్ నెల 3వ ఆదివారంలో ఆయన సన్నిధిలో మనం ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. మరి మీకు కూడా అదే పరిశుద్ధ నామంలో ప్రభు యొక్క ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి గాను చదవబడినటువంటి వాక్య భాగంలో యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి, లేనటువంటి వారు ఏకీభవించి వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఈ మాటలు ఒకసారి అందరం కలిసి చెప్పుదాం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, మీ నామాన్ని ఇంతవరకు పాటల ద్వారా ఘనపరిచి, ఆరాధించి, స్తుతించి, మహిమపరిచి, మీ మాటలు వినటానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయండి. నిలవబడిన నన్ను బలపరిచి మా అందరికీ కావాల్సిన శ్రేష్టమైనటువంటి ఆత్మీయ మాటలు అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యోబు గారు ఆయన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన మరి మన కొరకు తెలియచేస్తూ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రత్యేకమైనటువంటి అనుభవం అని అంటే, ఇక్కడ ఆయన మొదటి అధ్యాయం మొదలుకొని ఆ జరిగినటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఆయా రకాలైనటువంటి సంభాషణలు, దేవుని యొక్క మరి సాక్ష్యం యోబు పక్షంగా మరి కనపడుతూ ఉంటుంది. ఆయన మరి ఇంత మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడుగా ఉండి ఆయా రకాలైనటువంటి సంభాషణలు మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మాట ఇక్కడ నేను చదివించడానికి లేక చదవటానికి కారణం ఏమిటి అని అంటే, యోబు గారికి ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుచేత యోబుకు అలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మరి యొక్క దేవుడు అనుగ్రహించాడో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోబు దేవుని యందు పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు, నమ్మిక కలిగిన వాడు, యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, మరి చెడుతనాన్ని విడిచిపెట్టి లోకముతోటి ఏ రకమైనటువంటి సంబంధాన్ని కలిగి లేకుండా మరి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉండగా, అతనికి ఈ లోకంలో మనందరికీ ఉన్నట్టుగానే మరి స్నేహితులు కూడా ఉన్నారు. సాధారణంగా మనకి చాలా ఆప్తమిత్రులుగా, చాలా కావాల్సినటువంటి స్నేహితులు మరి బహు కొద్దిగా ఉంటారు. చిన్నతనం నుంచి మనం చదువుకున్నప్పుడు కానీ, లేక మనం పనిచేసేటువంటి స్థలాల్లో నుంచి కానీ, లేక మన యొక్క సొంత ప్రాంతంలో నుంచి కానీ ఎవరో ఒకళ్ళని మనం స్నేహితులుగా కలిగి ఉంటాం. ఇంచుమించుగా మరి ఎవరిని అడిగినప్పటికీ కూడా మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారని అంటే 2 3 చెప్తూ ఉంటారు. 3 కంటే దాటిందంటే స్నేహం కాదు, అది ఎక్కువ కాని పరిచయాలని అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మరి 3 స్నేహితులు ఉంటేనే యోబు గారికి చాలా కష్టమైనటువంటి మాటలు, ఎత్తిపొడుపు మాటలు వచ్చినాయి. ఇక్కడ నేను మీకు ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను.
ఈ ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు కూడా, యోబు గారితో ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు కూడా ఆయనతోటి సమానమైనటువంటి స్థాయి కలిగిన వారుగా మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబుతోటి సమానమైనటువంటి స్థాయి కలిగిన వారుగా, యోబుతోటి సహవాసములో ఉండేటువంటి వారుగా, యోబుతోటి ఆయా రకాలైనటువంటి విషయాలు పంచుకునేటువంటి వారుగా వారు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఎప్పుడు ఈ సందర్భం ఉంది అని అంటే, యోబుకు సమస్తము కూడా సంతోషముగా ముందుకు సాగుతున్నటువంటి దినాల్లో ఈ ముగ్గురు స్నేహితులు కూడా మరి చాలా ఐక్యతతోటి మరి యోబుతోటి మరి కలిసి ఉండేవారు. ఇక్కడ మరి సాధారణంగా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటనంటే, ఈ 15వ అధ్యాయం వరకు చాలా విషయాలు అయిపోయిన తర్వాత ఆయా సందర్భాలలో 1-2 అధ్యాయాల తర్వాత మళ్ళా యోబు గారు వాళ్ళ యొక్క స్నేహితులకి జవాబు చెబుతూ ఈ 16వ అధ్యాయంలో ఒక ఖచ్చితమైనటువంటి జవాబు వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. ఈ 16వ అధ్యాయం 19వ వాక్యంలో, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. ఎవరు ఈయన? దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. యెహోవా దేవుడు, ఆయనకట ఆకాశమున సింహాసనము అంటూ ఉన్నాడు. ఆయన అనగా ఆకాశం మీద ఆయన ఆసీనుడిగా ఉండి, పరలోకములో ఆయన నివసిస్తూ ఉండి, భూమి మీద ఉన్నటువంటి వారి కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా భూమి మీద ఉన్నటువంటి వారు అందరినీ కూడా, భూమి మీద మరి సమస్తమైనటువంటి సృష్టి ఉంది, కానీ ఆయన గమనించేటువంటిది ఆయన చేతి సృష్టి అయినటువంటి మానవుణ్ణి, ఆయన మిక్కిలిగా ప్రేమించినటువంటి మానవుణ్ణి మాత్రమే ఆయన మరి చూస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే యోబు గారు అంటూ ఉన్నాడు ఏమనంటే, మీరు నాకు ముగ్గురు స్నేహితులైతే ఉన్నారు, కానీ ఆయా సందర్భాలలో ఆయా రకాల మాటలు మీరు నా పక్షంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ మీ మాటలు కాదు, కానీ నాకు కావాల్సింది నన్ను గూర్చి సాక్ష్యం చెప్పేటువంటి వాడు పరలోకములో ఉన్నాడు. ఆయన నన్ను గమనించేటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన నన్ను చూసేటువంటి దేవుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నా పక్షముగా ఆయన ఏది మాట్లాడితే ఆ మాట ఖచ్చితమైనటువంటి మాట, కానీ మీరు మాట్లాడేటువంటివి సరైనటువంటి మాటలు కాదు. ఎందుచేత ఈ మాట యోబు గారు చెప్తా ఉన్నాడంటే, అక్కడ చూద్దాం ఒకసారి 20వ వాక్యంలో, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆయనతోటి సహవాసాన్ని పంచుకున్నారు, ఆయనతోటి సమాన స్థాయి కలిగిన వారుగా ఉన్నారు, ఆయనతోటి మరి సహవాసాన్ని కలిగి వారంతా కూడా సంతోషముగా అనేక సంవత్సరాల నుంచి మరి జీవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉండి, యోబుకు లోక సంబంధంగా చిన్న కష్టము ఇబ్బంది వచ్చేసరికి ఇప్పుడు యోబులోనట వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే లోపాలు వెతుకుతూ ఉన్నారండి. యోబులో లోపాలు వెతుకుతూ ఉన్నారు. ఏమిటి ఈ లోపాలనంటే, వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు కలిసి ఒక లోపం చెప్పట్లేదు, ముగ్గురు కూడా వేర్వేరుగా ఎవరికి తోచినటువంటి లోపాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. అనగా లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. దేవునితోటి సహవాసాన్ని కలిగినటువంటి ఈ యొక్క యోబు యొక్క సంగతిని పూర్తిగా ప్రక్కన పెట్టి వాళ్ళు లోకస్తులుగా ఆలోచిస్తూ ఉన్నారు. అనగా వాళ్ళకున్న మరి జ్ఞానం ఎంతటిదంటే, వాళ్ళకున్న జ్ఞానం ఎలాంటిదనంటే, ఎవరికైనా ఈ లోకంలో కష్టం వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే ఏదో వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల వస్తుందనేటువంటి ఆలోచనే తప్ప, దేవుని యొక్క పరీక్ష వాళ్ళ మీద ఉండి మరింత పరిశుద్ధమైనటువంటి రీతిలో వాళ్ళని మారుస్తాడు అనేటువంటి ఆలోచన మరి లేకుండా ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబును లోకరీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ లోకరీతిగా మాట్లాడుతూ ఉంటే, నా స్నేహితులారా, మీరు కాదు మాట్లాడాల్సింది, నన్ను గురించి సాక్ష్యం చెప్పేవాడు నా సృష్టికర్త అయినటువంటి నా దేవుడు, నన్ను సర్వ సమయాలలో కూడా పరీక్ష చేసేటువంటి నా దేవుడు నన్ను పరీక్ష చేస్తాడు, నన్ను గురించి సాక్ష్యం చెప్తాడు, మీ సాక్ష్యం నాకు వద్దు అనేటువంటి మాట
అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో ఎందుకు వాళ్ళు ఈ సాక్ష్యాలు ఈ రీతిగా ఇంత ధైర్యంగా మరి యోబు గారి గురించి చెప్తా ఉన్నారని అంటే, ధర్మశాస్త్ర కాలంలో ఒక ఆనవాయితీ ఉంది. ఈ ఆనవాయితీ ప్రజలకి సొంతగా వచ్చింది కాదు. కేవలము దేవుడైన యెహోవా ప్రజల మధ్యలో ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక మాటను స్థిరపరచాలి అని అంటే ఆ మాట 2-3 నోట మాత్రము ఖచ్చితంగా అదే మాట వస్తేనే స్థిరపరచాలి అని మోషే ద్వారా ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పునే మరి వాళ్ళు ఆ మాట చొప్పున మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ 2-3 కలవటం లేదండి. వాళ్ళు 2-3గా మాట్లాడటం లేదు, ఒక్కొక్కళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి నేరారోపణ యోబు మీద చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో మరి 19వ అధ్యాయం 15వ వాక్యంలో ఆ మాట ఒకసారి చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వాక్యంలో, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి కానీ ఏ పాపమును గూర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపబడదు. అనగా ఒక వ్యక్తి వచ్చి నేను ఇది చూశాను, అతను ఈ తప్పు చేశాడు, ఈ పొరపాటు చేశాడు, లేక ఈ మంచి చేశాడని చెబితే అది యోగ్యమైనటువంటి మాట కాదు. ఏమిటి జరగాలి? ఆ కింద చెప్తా ఉన్నాడు, 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. కాబట్టి 2 లేక 3 చెబితేనే ఆ విషయాన్ని మనం స్థిరంగా ఉంచుకోవాలి, దానిని నమ్మాలి, అది యోగ్యమైనదిగా మనం ఎంచి దానిని లెక్కల్లోకి తీసుకోవాలి అని అక్కడ స్పష్టంగా మోషే ద్వారా దేవుడైన యెహోవా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే వరవడి పౌలు గారు కూడా పాటిస్తూ ఉన్నాడు. పౌలు గారు 3వ మిషనరీ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పౌలు గారు 3వ మిషనరీ యాత్ర సమయంలో కొరింథీ సంఘాన్ని దర్శించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఈ కొరింథీ సంఘానికి రాబోయే ముందు వారిలో ఉన్నటువంటి లోపాలన్నీ ఆయా వ్యక్తుల ద్వారా విని వాటిని కూడా 2వ పత్రికలో అక్కడక్కడ వాళ్ళకి తెలియచేస్తూ మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఈ మాటలన్నీ కూడా నేను వచ్చిన తర్వాత 2-3 సాక్షుల నోట వింటేనే తప్ప దాన్ని నేను ఒప్పుకోను, అంగీకరించదని చెప్తా ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యంలో 2వ మిషనరీ యాత్రలో పౌలు గారు పలికిన మాట, ఈ 3వసారి నేను మీ యొద్దకు 3వ మిషనరీ యాత్రలో పౌలు గారు పలికిన మాట, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. అంటే కొరింథీ సంఘంలో ఏముందంటే స్థిరవలేనటువంటి పరిస్థితి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడేయటం, ఆ మాటని 10 మంది నమ్మేలాగా చెప్పుకోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటే పౌలు గారు అంటా ఉన్నాడు ఏమంటే, ఎవరో ఒకళ్ళు చెప్తే నేను నమ్మేటువంటిది కాదు, నేను సంఘాన్ని స్వయంగా దర్శించిన తర్వాత, సంఘస్థులతోటి విశ్వాసులతోటి మాట్లాడిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి అక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ నాకు దాన్ని చెబితేనే 2 లేక 3 సాక్షులు, అనగా ధర్మశాస్త్రములో మోషే ఏమైతే ఆజ్ఞాపించాడో అదే ఆజ్ఞను పౌలు గారు కూడా శిరసా వహిస్తున్నటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. కాబట్టి ఏ విషయమైనప్పటికీ కూడా స్థిరపరచబడాలి అంటే 2-3 నోట మాత్రమే ఆ మాట బయటకు రావాలి, 2-3 ద్వారా ఆ మాట బయలుపరచబడాలి, అది అప్పుడు మాత్రమే స్థిరపరచబడతా ఉంది అనేటువంటిది ధర్మశాస్త్రంలో ఉంది, నూతన నిబంధనలో ఉంది. ధర్మశాస్త్ర కాలం అంతా కూడా దాన్ని మరి పాటించినటువంటి వారుగా ఉండి యోబు దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారుగా ఉండి యోబు దగ్గరికి వచ్చేసరికి ఆయనతోటి సహవాసాన్ని కలిసి భోజనం చేసి ఆయనతోటి ఎంతో స్నేహంగా ఉన్నటువంటి ఈ 3 స్నేహితులు మరి వారి సొంత ఆలోచన చొప్పున మాట్లాడుతూ ఉన్నారు. మనకి కూడా అంతే కదా, ఎవరైనా మంచి స్థాయిలో ఉంటే చాలా గొప్పగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త కింద స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి కనపడితే వాళ్ళ గురించి ఏమేమో మనకు తెలిసినట్టుగా, మనకు వచ్చినట్టుగా, మన ఆలోచనకు తగ్గట్టుగా మాట్లాడేస్తూ ఉంటాం. యోబు యొక్క స్నేహితుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
యోబు అంతా కూడా సంతోషంగా మరి సర్వ సమృద్ధితోటి సంపదలతోటి ఉన్నప్పుడు నీ అంత గొప్పోడు లేడన్నారు. ఇప్పుడు యోబుకి ఏమొచ్చింది? ఆస్తి కోల్పోయాడు, యోబుకున్నటువంటి బిడ్డలు చనిపోయారు, యోబుకున్నటువంటి పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. చివరికి అతని పక్షంగా మాట్లాడాల్సిన భార్య కూడా వచ్చి దేవుణ్ణి దూషించి పక్కకు పోనేటువంటి మాట వస్తే వీళ్ళు కూడా వ్యతిరేకులుగా మాట్లాడుతూ ఉన్నారు. అనగా యోబును ఏకాకిని చేసేసారు, యోబును ఒంటరి వాణ్ణి చేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారి గట ముగ్గురు స్నేహితులు ఉన్నారు. మొదటి స్నేహితుని పేరు ఎలీఫసు, రెండవ స్నేహితుని పేరు బిల్దదు, మూడవ స్నేహితుని పేరు జోఫర్. చెప్పండి ఒకసారి, ఎలీఫసు, బిల్దదు, జోఫర్. ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబుకు చాలా కావాల్సినటువంటి వారు. యోబు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషించారు, ఆనందంగా ఉన్నప్పుడు ఆనందించారు, సహవాసాన్ని పంచుకున్నారు. నీ అంత గొప్పవాడు లేడనేటువంటి మాటలు కూడా పలికినటువంటి వీరు యోబుకు లోక సంబంధంగా సాతానును బట్టి వచ్చిన కష్టములో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ముగ్గురుగా కలిసి మాట్లాడటం లేదండి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడేస్తూ ఉన్నారు. మొదటగా ఎలీఫజు యోబుని గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలీఫజు మాటలు యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యంలో, యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యంలో, జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైనారా. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఇక్కడ నేరుగా సూటిగా యోబును ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. ఏమనంటే, నిరపరాధి అయినటువంటి వాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వాడు ఎప్పుడైనా ఎక్కడైనా నశించాడా? కానీ నీకు నశింపు వచ్చిందే, నీ బిడ్డలు చనిపోయారు, నీ పొలం పోయింది, పంట కాలిపోయింది, మరి సమస్తాన్ని కూడా కోల్పోయి చివరికి నీ శరీరంలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయావు. కాబట్టి నీవు అపరాధం చేసావు అని ఎలీఫజ్ అనేటువంటి వాడు వ్యక్తిగతమైనటువంటి నేరారోపణ ఈయన మీద చేస్తావు. రెండో భాగంలో అంటాడు, యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైనారా. అంటే యోబు గారిలో ఏమి లేదన్నమాట. ఇప్పుడు ఆయన అపరాధాలు చేశాడని చెప్తున్నాడు ఎలీఫజు. రెండవదిగా యోబు గారినట యథార్థత లేదు అంటా ఉన్నాడు. ఇది ఇద్దరు ముగ్గురుగా చెప్పలేదు, వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి మాటలు. ఎలీఫజు ఒకడే చెప్తా ఉన్న మాట, నీవు అపరాధం చేశావు, నీలో యథార్థత లేదు, అందుకే నీకు కష్టం అని ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. మరి రెండవ స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు ఏం చెప్పుకున్నాం? బిల్దదు. ఈ బిల్దదు గారు కూడా మరి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మాటలు మాట్లాడాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యంలో, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసితేనేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించాడేమో. అంటే నీ పిల్లల కోసం నువ్వేం చేస్తూ ఉన్నావంటే, ఉదయకాలాన్నే రేయి మొదటి జామున లేచి వాళ్ళు తప్పు చేశారేమో అనే ఉద్దేశంతో వాళ్ళందరి కొరకు మరి 10 మంది కొరకు నువ్వు బలర్పించి దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నావు. కానీ నీకు తెలియకుండా నీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? పాపం చేశారు అని ఎత్తి పొడుస్తూ ఉన్నారు. అక్కడ చేశారనేటువంటి మాట బైబిల్లో ఎక్కడ లేదు, కానీ వ్యక్తులుగా వాళ్ళు యోబును నిందిస్తూ ఉన్నారు. మొదటి స్నేహితుడు ఎలీఫజ్ అంటా ఉన్నాడు, ఏమనంటే, నీవు అపరాధాలు చేస్తావు, నీలో యథార్థమైన ప్రవర్తన లేదు, అందుకే నీకు కష్టం. రెండోవాడు బిల్దదు అంటా ఉన్నాడు, నీ పిల్లలు పాపం చేశారు. ఒకడేమో యోబును దూషించాడు, ఒకడు యోబును దూషించాడు ఎలీఫజు. రెండవ వాడు బిల్దదు అంటా ఉన్నాడు, ఏమనంటే, నీ బిడ్డల్ని నువ్వు సరైన రీతిలో క్రమపరచుకోలేదు, వాళ్ళు పాపం చేశారేమో చూసుకో అంటా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి మాట అండి, ఎంత భయంకరమైనటువంటి మాట. వాళ్ళు కలిగినటువంటి ఆ తప్పును బట్టి మాత్రమే ఈ దినాన వాళ్ళు నశించిపోయినటువంటి వారుగా ఉన్నారని ఈ ముగ్గురు కలిసి చెప్పడం లేదు, బిల్దదు ఒక్కడే చెప్తా ఉన్నాడు. అనగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో బిల్దదు ఎలీఫజులు మాట్లాడారు. మరి మూడవ వాడు జోఫర్ మాటలు ఏంటో ఒకసారి విందాం.
యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యంలో జోఫరు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు, నిర్భయుడవై నీవు నివసించెదవు. ఒకడేమో యోబును దూషించాడు ఎలీఫజు, బిల్దదు యోబు యొక్క బిడ్డల్ని దూషించాడు. ఈ యొక్క జోఫరు అసలు యోబు యొక్క ఇల్లునే దూషించేస్తూ ఉన్నాడు. నీ ఇంటిలోనే దుర్మార్గత ఉంది అంటూ ఉన్నాడు. నీ ఇంటిలోనే కాని చెడు నడతలు కనపడతా ఉన్నాయని ముగ్గురు కూడా ఎవరు మట్టుకు వాళ్ళే అనేకమైన కష్టాలలో, ఇబ్బందులలో, మానసికమైనటువంటి వ్యధలో ఉన్నటువంటి యోబును నిందిస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వారు యోబులో వ్యక్తిగతంగా తప్పులు పట్టుకుంటా ఉన్నారు. కానీ యోబులో ఏ తప్పు లేదు. యోబులో ఏ తప్పు లేదండి. యోబు కేవలం పరీక్షించబడతా ఉన్నాడు. ఎలాగున పరీక్షించబడతా ఉన్నాడు యోబు? ఎలాగున మన దగ్గర ఒక బంగారు వస్తువు ఉంది. ఆ బంగారు వస్తువు యొక్క రూపం మనకి ఇష్టంగా లేదు. ఇష్టంగా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వస్తువుని తీసుకొని కంసాలి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మరొక వస్తువు కావాలని అంటే వాడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకెళ్ళి బాగా మండుతూ ఉన్నటువంటి ఆ యొక్క మూసలో యాసిడ్ వేసి, ఆమ్లాన్ని వేసి, ఆ యాసిడ్ వేసి ఆ యాసిడ్లో ఏం చేస్తాడంటే ఈ వస్తువుని అందులో పడేస్తాడు. అదంతా కూడా ముద్దలాగా మరి బంగారు రంగులో, చూడడానికి చాలా ఇష్టమైనటువంటి రంగులు. అనగా ఎప్పుడైనా లోక సంబంధంగా మన యొక్క ఆత్మీయ జీవితాలు కొంచెం ఇబ్బందుల్లో లేక దేవునికి ఇష్టం కాని రీతిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయనట మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కానీ యోబుకు వచ్చినటువంటి ఈ పరీక్ష దేవుని వల్ల రాలేదండి. ఎవరి వల్ల వచ్చింది? సాతాను సంబంధమైన శోధన. ఈ సాతాను సంబంధమైనటువంటి శోధన ఏ రీతిగా జయించాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగిన వాడుగా ఉండి, దానికోసం కష్టపడుతూ దాన్ని ఏ రకంగా దాన్ని మనం ఎదుర్కోవాలని ఆలోచన కలిగి ఉండి, దేవుని మీద ఒక్క నేరారోపణ కూడా చేయకుండా ఆ బాధ అంతా కూడా భరిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోకరీతిని ఆలోచించేటువంటి వారు, ప్రియమైన స్నేహితులుగా ఉన్నటువంటి వారు, నీలో యథార్థత లేదంటాడు ఎలీఫజు, నీ పిల్లలు పాపం చేశారంటాడు బిల్దదు, నీ ఇంటిలోనే పాపం ఉంది అంటూ ఉన్నాడు జోఫరు. ఈ రీతిగా వ్యక్తిగతమైనటువంటి నిందలు చేస్తూ ఉంటే యోబు గారు ఏమాత్రము కూడా చలించినటువంటి వాడుగా లేడు. కానీ యోబు యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీద మాత్రమే ఉంటా ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. ఆయన పరమందుండి నా కొరకు సాక్ష్యం చెప్తాడు. ఎలా చెబుతాడినా ఈ సాక్ష్యాన్ని? కీర్తనకారుడు అంటాడు 33వ కీర్తన 13, 14 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, 33వ కీర్తన 13, 14 వాక్యాల్లో, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన, అందరి వైపు చూచేటువంటి దేవుడే యోబు వైపు కూడా చూచాడు. యోబును చూచిన దేవుడే ఈవేళ నిన్ను, నన్ను, మనల్ని కూడా ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు? ఆకాశములో నుండి. ఎందుచేతంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ పట్టణములో ఉండి ఆకాశము నా సింహాసనం అనేటువంటి మాట తెలియచేస్తూ అక్కడి నుంచే మన అందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశీలిస్తూ ఉన్నాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా అలాగ తిరుగుతూ ఉందటండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశాన్ని సృష్టించక ముందు జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అదే రీతిగా పరమందు, పరలోకములో ఉండి మనందరిలో ఉన్నటువంటి యథార్థతను ఆయన గమనిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుచేత లోకమంతా పాడైపోయి ఉంటే నీతిమంతుడు కలడేమో ఒక్కడైనా ఉన్నాడని దేవుని కన్నట లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది.
ఈ రీతిగా సంచారం చేసేటువంటి ఆ కన్ను ఆ దినాల్లో యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క యోబు గారి మీద కూడా ఉందటండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుని కన్ను యోబు మీద ఉండి యోబును గూర్చి దేవుని సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఊసు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి యోబులో? 4 మంచి లక్షణాలు ఉంటే ఒక్క మంచి లక్షణాన్ని కూడా లోకస్తులుగా ఉన్నటువంటి ఆ స్నేహితులు, అంటే లోకస్తులుగానే వాళ్ళు స్నేహం చేశారు తప్ప ఆత్మానుసారమైన స్నేహము వారికి యోబుతో లేదు. వాళ్ళందరూ కూడా యోబునే తప్పుపడతా ఉన్నారు, యోబు బిడ్డల్ని తప్పుపడతా ఉన్నారు, చివరికి యోబు యొక్క ఇంటిని తప్పుపట్టేస్తూ ఉన్నారు. కానీ యోబుని గురించి దేవుని సాక్ష్యం, ఊసు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు మొదటిగా యథార్థవంతుడు. ఎలీఫజ్ అంటాడు దీనిలో యథార్థత లేదంటా ఉన్నాడు. మనుషులంటే చెల్లుతుందా? దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు యోబుని గురించి. రెండవదిగా అంటాడు న్యాయవంతుడు అంటా ఉన్నాడు. నీవు యథార్థమైన మార్గంలో నీతి న్యాయములు అనుసరించకుండా ఉన్నావు, అందుకే నీ బిడ్డలు చచ్చిపోయారేమో అంటా ఉన్నాడు మరొకడు. మూడవదిగా అంటా ఉన్నాడు దేవుని యందు భయము ఉంది, భక్తి కూడా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నాలుగవదిగా చెడుతనమునగా ఇహలోక మాలిన్యమును తనకు అంటుకోకుండా జీవిస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి మలినానికి దూరంగా మరి యోబు గారు జీవిస్తూ ఉంటే ముగ్గురు స్నేహితుల సాక్ష్యం మాత్రం వేరువేరుగా ఉంది. మన ఈ లోక సంబంధమైనటువంటి సాక్ష్యం కొరకు కాదండి చూడాల్సింది, దేవుడు మన కొరకు ఏమి సాక్ష్యం చెప్తా ఉన్నాడు, దేవుడు మన కొరకు ఏమి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎందుచేతంటే దేవుని సాక్ష్యము న్యాయమైన సాక్ష్యము. దావీదు గారు అంటాడు, యెహోవా నా దేవా నీ న్యాయ విధులు యథార్థమైనవి. ఎలాంటివట? అందులో ఏమాత్రము కూడా దోషము లేనటువంటి న్యాయ విధులు ఆయన కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. బైబిల్లో మరి యోబు ఒక్కడైనా ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? ఇంకా ఎవరైనా ఉన్నారా? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యంలో నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత మంచి సాక్ష్యం అండి. ఎవరెవరట? నోవహు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, యోబు ఉన్నాడు. ఎక్కడున్నారు? అట్టి దేశములో. ఏ దేశం అది? 2వ వాక్యం చూడండి ఒకసారి. 12వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపము చేసినదో దానికి నేను ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేస్తాను అంటా ఉన్నాడు. అలాంటి దేశంలో ఉన్నారు ఈ ముగ్గురు ఉన్నటువంటిది వేరువేరు దేశాలు. ఒక ఆయనేమో ఉజు దేశంలో ఉన్నాడు, నోవహు గారేమో ఆది కాలంలోనే ఉన్నాడు, దానియేలు గారు బబులోను సామ్రాజ్యంలో చెరపట్టబడినటువంటి రాజవంశకులైనటువంటి మరి ఇశ్రాయేలు బిడ్డలుగా వారు ఉన్నారు. ముగ్గురు కూడా వేర్వేరు ప్రాంతాల్లో, అనగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముగ్గురు దేవుని బిడ్డల గురించి ఒకే చోట చెప్తా ఉన్నదంటే నోవహు కాలము నుంచి ఈ కాలం వరకు కూడా లోకం ఎలాగుంది? చెడిపోయినటువంటిదిగా ఉంది. ఇలాంటి చెడిపోయినటువంటి స్థితిలో లోకం ఉంటూ ఉండగా, చెడిపోయినటువంటి రీతిలో లోకం ఉంటూ ఉండగా, ఆహారానికి కూడా కరువైపోయినటువంటి స్థితిలో లోకం ఉంటూ ఉండగా, మరి పొందినటువంటి మేలుకు విశ్వాసము చూపించకుండా మరి వ్యతిరేకులుగా ఉండేటువంటి మనుషులతోటి లోకము నిండిపోయినటువంటిదిగా ఉంటూ ఉండగా, అలాంటి లోకస్తుల మధ్యలో ఎవరున్నారండి? నోవహు ఉన్నాడు, యోబు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. మనం అలాగ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు వర్షాలు పడినాయి ఆ మధ్యకాలంలో. ఆ కాలం ఒడ్డు నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉంటే
బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు ఆ బస్సులో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు అంతా పచ్చగా కనపడతా ఉంటుంది, పిచ్చి మొక్కలు చాలా కనపడతా ఉంటాయి. వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక జామ చెట్టు కనపడింది, మంచి ఫలాలు ఉన్నాయనుకోండి, మన చూపు ఎక్కడ ఉంటుంది? జామ చెట్టు మీదే ఉంటుంది. ఒక కొబ్బరి చెట్టు కనపడింది, దాని మంచి బొండాలు కనపడతా ఉంది, మన చూపు ఎక్కడ ఉంటుంది? కింద ఉన్న గడ్డిని చూస్తామా? ఈ గడ్డిని కాదు చూసేది మనం, మంచి ఫలాలు ఉన్నటువంటి దేవుడు కూడా విశ్వాసఘాతకులను చూడడు, అన్యాయస్తులను చూడడు, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారిని చూడడు. అలాంటి వారికట కరువే, సమస్తము ఉన్నప్పటికీ కూడా ఇంకా లేదు 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 అనేటువంటి జీవితమే వారు కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ అలాంటి దేశములో ముగ్గురు శ్రేష్టమైనటువంటి భక్తులు ఉన్నారు. అందులో ఒకడు యోబు. వ్యక్తిగతమైనటువంటి దోషణకు బలైపోయినప్పటికీ కూడా దేవుని సాక్ష్యము కొరకు ఎదురు చూసినటువంటి వాడుగా యోబు కనపడతా ఉన్నాడు. నోవహు యొక్క నీతిని బట్టి అతని యొక్క కుటుంబం రక్షించబడింది. యోబు యొక్క యథార్థతను బట్టి, నీతిని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన దాన్ని బట్టి అతని పిల్లలు సాతాను ద్వారా నశించిపోయారేమో కానీ యోబు గ్రంథం 42వ అధ్యాయంలోకి వచ్చేసరికట అంతకు ముందున్న దానికంటే దేవుడు యోబుకు మరింత ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికంటే కూడా అందమైనటువంటి పిల్లలు పుట్టారటండి యోబు గారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నిజమే, బబులోను సామ్రాజ్యములో అన్యజనుల మధ్య, విగ్రహారాధికుల మధ్య, వ్యభిచారుల మధ్య, త్రాగుబోతుల మధ్య, తిండిపోతుల మధ్య దానియేలు, హనన్య, మిషాకు, అజర్య వీళ్ళు నలుగురు కూడా ఎలాగున్నారండి? చక్కటి అంజూరపు మొక్కలలాగా ఉన్నారు. చిగురిస్తూ ఉన్నటువంటి వారుగా, వారు తినేటువంటిది మితమైనటువంటి ఆహారం, తక్కువ ఆహారాన్ని వారు తింటూ ఉండి మాదిరి కలిగినటువంటి జీవితాలు కలిగి ఈ దినాల్లో ఉండేటువంటి మనలాంటి వారికి ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. నోవహుని గురించి యెహెజ్కేలు గారు చెబుతూ ఉన్నాడు. నోవహు కాలంలో లోకం ఎలాగుంది? ఆదికాండం 6వ అధ్యాయం 12వ వాక్యంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయిందటండి లోకం. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొని ఉండిరి. 13వ వాక్యంలో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది, నా సన్నిధిని వారి అంతము. దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు వాళ్ళ విషయంలో. ఎందుచేతంటే సమస్త మానవులు కూడా చెడిపోయినటువంటి వారుగా ఆ దినాల్లో ఉన్నారు. తమ మార్గములన్నీ కూడా చెరిపి వేసుకున్నారు. నిత్యానమైనటువంటి మార్గము లేదు, తిన్నని మార్గము లేదు, దేవునికి ఇష్టము కానటువంటి మార్గములో వాళ్ళు నడుస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు వాళ్ళు బ్రతకడానికి వీలు లేదు, అలాంటి వారు అంతరించాలి అంటా ఉన్నాడు. మానవులట నశించిపోయేటువంటి స్థాయికి దిగజారిపోయారు. ఎలాగుంది ఆ కాలంలో? ఆదికాండం 6వ అధ్యాయం 2వ వాక్యంలో, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వాక్యంలో, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరితో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి! దేవుని కుమారులు, పరిశుద్ధులు, విశ్వాసులైనటువంటి వారు, నరుల కుమార్తెలు ఈ లోక సంబంధమైనటువంటి అందచందాలకు మొదటి స్థానాన్ని ఇచ్చి బ్రతికేటువంటి లోకస్తులు, అనగా విశ్వాసులైనటువంటి వారు లోకస్తులను వివాహం చేసుకుంటే వచ్చినటువంటి సంతానం దుష్ట సాంగత్యం ఏం పాడు చేస్తుంది? దుష్ట సాంగత్యము మంచి నడవడిని మొత్తం రూపుమాపేస్తుంది. నిజమే, విశ్వాసులైనటువంటి వారు నరుల కుమార్తెలతోటి లోక సంబంధమైనటువంటి అందచందాలు ఎంచుకొని వారిని వివాహాలు చేసుకుంటే ఎలాంటి పుట్టారో చూడండి ఒకసారి. 4వ వచనం చూద్దాం ఒకసారి. ఆ దినములలో నెఫీలులు అనువారు భూమి మీద ఉండిరి. నెఫీలులు అనగా బలాత్కారులు. ఈ బలాత్కారులు ఎవరెవరికి పుట్టారట? దేవుని కుమారులకు, విశ్వాసులకు, అవిశ్వాసులైనటువంటి స్త్రీలకు పుట్టినటువంటి పిల్లలట.
శరీర సంబంధమైనటువంటి శక్తి బలాన్ని కలిగిన వారుగా ఉన్నారు. అనగా దౌర్జన్యం చేయడానికి వారి యొక్క కండలు పెంచుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆహార నియమము లేదు, ఒక క్రమము లేదు, ఒక విధానము లేకుండా మరి బ్రతుకుతూ ఉన్నటువంటి వారుగా, బలాఢ్యులుగా, శూరులుగా బ్రతికి ఇక మొండితనంతో బ్రతికేస్తూ లోకాన్ని మరి నాశనం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అందుచేత అంటాడు కదా, అవిశ్వాసులతో విజ్జోడుగా కలిసి బ్రతకొద్దు. అవిశ్వాసిని పలకరించండి, కానీ నీ విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసి మార్పు చెందాలి. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు కదా, ఒకవేళ భర్త అవిశ్వాసి అయితే భార్య విశ్వాసాన్ని బట్టి ఆ భర్త కట్ట రక్షణ కలిగించాలి. ఒకవేళ భార్య అవిశ్వాస అయితే ఆ భర్త ఏం చేయాలి? ఈ భార్య కొరకు ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా మరి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో ప్రజల ప్రవర్తన బహు ఘోరమైనటువంటిదిగా ఉంది. అయినప్పటికీ కూడా నోవహును గురించి దేవుని సాక్ష్యం ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడో. ఉందా ఈ సాక్ష్యం మనకి? వేళ దేవుడు ఒకవేళ నిజంగా ఇదే సమయంలో ఈ సియోను మందిరంలోకి అలాగ దిగొచ్చేసాడు అనుకోండి, ఆయన కనుక అలాగ దిగొచ్చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది గురించి ఇలాంటి సాక్ష్యాన్ని ఆయన ఇస్తాడు? నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఎంతోమంది ఉన్నారు ప్రజలు, అక్కడ ఎంతోమంది జనం ఉన్నారు. వీళ్ళందరిలో కూడా ఎంతమంది ఉన్నారండి అక్కడ? నీతిమంతుడు ఒక్కడే. ఏం చేస్తూ ఉన్నారు ఈ నోవహు కాలంలో ఈ ప్రజలు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వాక్యం ఎవరైనా ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వాక్యంలో, నోవహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకుంటూ జలప్రళయం వచ్చి, అయ్యయ్యో పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటూ ఉంటే జలప్రళయం వచ్చేసిందట, పెళ్లి చేస్తూ ఉంటే జలప్రళయం వచ్చేసిందట, పెళ్లి చేసుకున్నారు కదా, పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, భోజనం చేయబోతూ ఉంటే ఎంతకాలం సహించాడో తెలుసా అండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అప్పటికట నోవహు గారికి 3 పిల్లలు ఇంకా పుట్టలే, ఆఖరివాడు ఇంకా పుట్టలేదు అప్పటికి. ఆఖరివాడు పుట్టిన తర్వాత ఇంచుమించు 96 సంవత్సరాల కట్ట జలప్రళయం వచ్చింది. అనగా తన బిడ్డలను బాల్య దినాల నుంచి వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడయ్యా, వాడు ఆ మార్గంలో నడుస్తాడు. నోవహు తన బిడ్డలను నడిపించుకున్నాడు, తన భార్యను నడిపించుకున్నాడు, చివరికి తన కోడండ్రను కూడా నడిపించుకున్నాడు. నోవహును బట్టి ఆ కుటుంబానికి ఏమొచ్చింది? ఎలాంటి దేశంలో ఉన్నాడు? బహు భయంకరమైనటువంటి దేశంలో నోవహు జీవించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బలాత్కారుల మధ్యలో నోవహు ఉన్నాడు, లేకపోతే ఆ దౌర్జన్యం చేసేటువంటి వారి మధ్యలో నోవహు ఉన్నాడు, దేవుని యొక్క మార్గాన్ని విసర్జించినటువంటి ప్రజల మధ్యలో నోవహు ఉండి 120 సంవత్సరాల పాటు సువార్త చెబుతానే ఉన్నాడు. అనుకుంటున్నారు ఏమనంటే ముసలోడికి పనేమీ లేదురా, ఇలాగే చెప్తా ఉంటాడు, అడిగిపోతాడు, చెక్క తెచ్చుకుంటున్నాడు, కడుతున్నాడు, అప్పుడే 100 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు. 120వ సంవత్సరం వచ్చింది, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి అంతా నెరదీసింది, వర్షం వచ్చేస్తూ ఉంది, లోపల నుంచి నీళ్లు, పైనుంచి నీళ్లు. తాత, మామయ్య, చిన్నాన్న, పెదనాన్న, దేవుడే వాడ తలుపు మూసేశాడు. ఇది నా స్వాధీనములో లేదు. ఇక దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చే కాలానికి కూడా అదే రీతిగా ఉండబోతూ ఉంది లోకం. అయితే మన కొరకు ఆయన ఒక సాక్ష్యం చెప్పాలి, నీవే నా ఎదుట నీతిమంతుగా ఉన్నావు. ఆ సాక్ష్యాన్ని మరి మనం కనుక పొందుకోగలిగితే,
నోవహును బట్టి అతని కుటుంబం ఏ రీతిగా రక్షించబడిందో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని బట్టి ప్రకటించిన నోవహు మరి 7 కాపాడుకో. ఇంటి వాళ్ళకి ప్రకటించాడు, బయట వాళ్ళకి కూడా ప్రకటించాడు. ఇంటి వాళ్ళు విన్నారు, బయట వాళ్ళు వినలేదు. వాళ్ళందరూ నాశనం అయిపోయారు, వీళ్ళందరూ రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి మార్గాన్ని నోవహును బట్టి మనకు చూపిస్తూ ఉన్నాడు. అట్టి దేశములో, భయంకరమైనటువంటి దేశములో నోవహు ఉండినప్పటికీ కూడా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తాపత్రయపడినటువంటి వాడిగా 120 సంవత్సరాల పాటు సేవ చేసిన వాడిగా మనకి కూడా దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. మనకు కూడా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు సమయం ఇస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రక్షించబడినటువంటి నువ్వు ఒక్కమారైనా మరి దేవుని యొక్క మాట ఇతరులకు చెప్పావా? ఆ రీతిగా చెప్తే నీకే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆశీర్వాదం. రెండవదిగా దానియేలు కూడా అట్టి దేశములో ఉన్నాడు, విశ్వాసఘాతకమైనటువంటి దేశములో ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్ఠులైనటువంటి ఇశ్రాయేలు రాజవంశస్థులైనటువంటి యవన బిడ్డలనట ఆయన ఏం చేశాడంటే చక్కగా దగ్గరికి తీసుకున్నాడు. ఎందుకంటే ఈ యొక్క బబులోను ప్రజలు కానీ, ఐగుప్తు ప్రజలు కానీ నల్లగా ఉంటారు. నలుపుగా అంటే వాళ్ళు భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వల్ల ఇలాంటి సమయంలో వాళ్ళకి 50, 55, 60 డిగ్రీల వేడి ఉంటుంది అక్కడ. అంటే సూర్యుడు ఇలా నిటారుగా వస్తాయి. మనకు ఎలా వస్తాయి అంటే ఇలాగ వస్తుంది. మనకు వచ్చేటువంటి ఉదయకాలపు ఆ యొక్క సూర్యకిరణాలు ఇలాగ ఏటవాలుగా వస్తాయి. ఏటవాలుగా వస్తాయి అంటే సూర్యుడి దగ్గర నుంచి మనకు వచ్చేసరికట 8 నిమిషాలు టైం పడుతుంది. కానీ అక్కడ భూమధ్య రేఖ వాళ్ళకి ఏంటంటే అలా సూర్యుడు వచ్చాడంటే నెత్తి మీదే ఎండ ఉంటుంది వాళ్ళకి. అందుచేత వాళ్ళ తల ఎలా ఉంటుందంటే పైన ఒక కొండ బోర్లిచ్చినట్టుగా ఉంటుంది. ఈ వెంట్రుకలన్నీ ఒక వెంట్రుక పట్టుకొని చూస్తే ఒక్కొక్క వెంట్రుక 2 అడుగులు 3 అడుగులు పొడవు ఉంటుంది. ఎందుకంటే ఇలాగా రింగులు కింద చుట్టుకుపోయి ఉంటుంది వాళ్ళకి. జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే ఈ బబులోను సామ్రాజ్యములో దేవునికి ఇష్టముగానటువంటి జనాంగముగా ఉన్నటువంటి వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులలో రాజవంశస్థులైనటువంటి వారిని, అందముగా ఉన్నటువంటి వారిని చెరపట్టుకొని వాళ్ళ దేశములో పెట్టుకొని రాజుగారు ఆర్డర్ వేస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని పెట్టండి, మాంసాహారం పెట్టండి, మద్యం ఇవ్వండి, మంచి వసతులు కల్పించండి. కానీ నిజదేవునితోటి సహవాసము కలిగినటువంటి దానియేలు, అజర్యా, మిషాయేలు, హనన్యా వాళ్ళు అంటా ఉన్నారు ఏమనంటే మాకు మాంసాహారము వద్దు, మాకు మాంసాహారం వద్దు, మాకు కావాల్సింది ఏంటో తెలుసా, ఆకుకూరలు పెట్టవయ్యా, పప్పు భోజనం పెట్టి చాలు. ఈ రీతిగా అంటూ ఉండగా ఆ యొక్క నపుంసకుల యొక్క అధిపతి ఒప్పుకున్నాడు. ఎందుకంటే దానియేలు మాట్లాడేటువంటి ఆ మాటలట ఈ నపుంసకుల అధిపతి కంటే చాలా ఇష్టంగా అనిపించేసినాయట. ఆ మాట్లాడేటువంటి విధానం, సంబోధించేటువంటి విధానాన్ని చూసి చాలా ఇష్టంగా అనిపించి అతని మీద జాలి పుట్టి అతను కోరినట్టుగానే 10 దినముల గడువు ఇచ్చి ఈ 10 దినాల తర్వాత రాజుగారి యొక్క సమక్షములో వారిని ప్రవేశపెట్టాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. మన జీవితంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని కనుక సంపూర్ణంగా నెరవేర్చుకోగలిగితే 42వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనయ్యేనండి, మనవే. దానియేలు అతని యొక్క మరి శ్రేష్టమైనటువంటి సలహాలను బట్టి అతనితో పాటు మరి 3 రక్షించబడ్డారు.